కృష్ణప్రసాద్ వాడు వచ్చినట్టు ఉన్నారు. రండి. నమస్కారం. నమస్తే. నమస్తే, రండి. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం. నమస్తే. ఏంటొదినా, ఇంకా అరేంజ్మెంట్స్ అయిపోలేదా? అయ్యో, అవేం పెద్ద పనులు కాదొదినా, చిన్న చిన్న పనులంతే. మీరు రండి. రండి రండి రండి, పదండి. రండి రండి రండి. హలో సార్. రండి, నమస్కారం అండి. కూర్చోండమ్మా. పద్మా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. సరే అక్క. ధనా, ఎక్కడికి రా? అది అర్జెంట్ కాల్ వచ్చింది. సరే అయితే వెళ్ళు. ఇంకేంటి కృష్ణప్రసాద్ విశేషాలు? ఇంకేముంది సార్, మొత్తానికి మనం అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఈ రోజు కోసం మనం ఎంత వెయిట్ చేసామంటే, రిజల్ట్ కోసం ఎదురు చూసే స్టూడెంట్ కూడా మనంత వెయిట్ చేసి ఉండడు. మనం పడినంత టెన్షన్ పడి ఉండడు. హలో గౌతమ్, ఎక్కడికి వెళ్ళావురా? ఈరోజు ఎంగేజ్మెంట్ అన్న విషయం నీకు గుర్తుందా? నీకోసం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నానా, నేను ఒక ఇంపార్టెంట్ కేసు పని మీద కోర్టుకు వచ్చాను. అది ఇప్పుడే అయిపోయింది, అక్కడికే వస్తున్నా. వద్దొద్దు, నువ్వు ఇంటికి రావద్దు. నువ్వు ఇంటికి వస్తే నీకు ఇష్టం లేకుండా నీ ఎంగేజ్మెంట్ ప్రియాంకతో చేస్తారా. అందుకే నువ్వు ఇంటికి రావద్దురా, ఎక్కడికైనా వెళ్ళిపో. లేదు నాన్న, నేను ఇంటికి వస్తాను, వచ్చాక మాట్లాడతాను. గౌతమ్, వచ్చాక ఏం మాట్లాడతావురా? నువ్వేం మాట్లాడినా మీ అమ్మ వినే పరిస్థితిలో లేదు. మీ అమ్మకి ఆ అఘోర చెప్పిన మాటలే మనసులో ఉన్నాయి. ఆ మాటలే మీ అమ్మని భయంతో ఇంత పని చేస్తున్నాయిరా. అలా అని మీ అమ్మ భయాన్ని నేను తప్పు పట్టలేనురా. ఎందుకంటే మీ అమ్మ పడుతున్న భయంలో నీ మీద ప్రేమ ఉంది కాబట్టిరా. రే గౌతమ్, మీ అమ్మ భయపడుతుందని నేను నీకిష్టం లేని పెళ్లి చేయలేనురా. అలా చేసి నువ్వు రోజూ పడే బాధని నేను చూడలేనురా. పెళ్లి అనేది జీవితంలో ఎవరికైనా ఒకేసారి జరుగుతుంది. అలాంటి పెళ్లి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా చేసుకోవాలి, అంతేకాని తల్లిదండ్రుల ఒత్తిడితో చేసుకోకూడదురా. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు చస్తూ బ్రతకాలిరా. అలాంటి పరిస్థితి నీకు రాకూడదురా. అందుకే నువ్విక్కడికి వచ్చి ఈ పెళ్లి ఇష్టం లేదని మీ అమ్మకు చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదురా. రే గౌతమ్, నువ్విక్కడికి వస్తే మీ అమ్మ తాతయ్య నీకు ఏదో ఒకటి చెప్పి ఈ ఎంగేజ్మెంట్ చేసే తీరుతారా. నాకు చాలా టెన్షన్గా ఉందిరా. నువ్వు నా మాట విని ఎక్కడికైనా వెళ్ళిపో. నాన్న పర్లేదు, నేను వస్తాను. రే గౌతమ్, నేనెంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదారా? నువ్విక్కడికి రావడం అంటే ప్రియాంకతో నీ ఎంగేజ్మెంట్ జరగడం అన్నట్టేరా. పోనీ ఓ పని చేయరా, ఈ పెళ్లి ఇష్టం లేదని మీ అమ్మకి ఎంత చెప్పినా వినదు కాబట్టి ఓసారి ప్రియాంకతో మాట్లాడరా. నీకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని చెప్పి తనతో క్యాన్సిల్ చేయించే ప్రయత్నం అన్నా చెయ్యి. సరే నాన్న, నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు.
గౌతమ్ గారు. నేను మీరు కలిస్తే మీకేదో కీడు జరుగుతుందంట. నా వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం అని మీ అమ్మగారు చెప్పారు. చాలా బాధపడుతున్నారు. అందుకే నేను మీకు దూరంగా నా ప్రేమని చంపుకుని వెళ్ళిపోతున్నాను. మీరు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ నేను రాలేను. ఆ దేవుడు మీలాంటి మంచి మనిషికి భార్యనయ్యే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. గౌతమ్ గారు, నేను ఇక్కడే ఉన్నానని మీకు తెలిస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ నా కోసం వస్తారని తెలుసు. అందుకే నేను మీ అమ్మగారు చెప్పినట్టు మీకు దూరంగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. విష్ యూ ఏ హ్యాపీ ఎంగేజ్మెంట్ గౌతమ్ గారు. స్వామి, ఎవరైనా కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లిస్తారు, కానీ నేను మాత్రం ముందే మొక్కు చెల్లించాలి అనుకుంటున్నా. అలా చెల్లించడానికి గల కారణం గౌతమ్ సార్. సార్తో ఎప్పటినుంచో జీవితం పంచుకోవాలన్న నా కోరికని ఈరోజు సగం పూర్తి చేస్తున్నాం. ఈరోజు గౌతమ్ సార్తో నా ఎంగేజ్మెంట్ జరగబోతుంది. గౌతమ్ సార్ నా ప్రేమను అర్థం చేసుకుని ఆ ఎంగేజ్మెంట్లో ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగిపోయేలా చూస్తావన్న నమ్మకంతో నేను ఈ మొక్కుని చెల్లించాలనుకుంటున్నాను స్వామి. అందుకే మోకాళ్ల మీద మెట్లెక్కి నీ దర్శన భాగ్యం చేసుకోవాలని నీ ముందుకొచ్చాను స్వామి. ప్రియాంక, ప్రియాంక, నీకు నేనంటే ఇష్టం ఉందని తెలుసు, కానీ నా మీద ఇంత పిచ్చి ప్రేమ ఉందని తెలీదు. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. నిజానికి మన ఎంగేజ్మెంట్ వద్దని చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను. నా మనసులో నువ్వు లేకుండా నీతో లైఫ్ షేర్ చేసుకోలేనని చెప్పడానికి వచ్చాను. కానీ నీ మనసులో నాకున్న స్థానం చూసి ఇప్పుడు అలా మాట్లాడలేను. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోలేక నీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. ప్రియాంక, నువ్వు నా కోసం ఇలా మోకాళ్ళ మీద నడవటం నేను చూడలేను. నిన్ను నేను నా చేతులతో ఎత్తుకొని ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను. గౌతమ్ సార్. అవును ప్రియాంక, నువ్వు నన్ను అంతలా ప్రేమిస్తున్నప్పుడు నేను అందులో కొంతైనా ప్రేమ చూపించాలి కదా. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం.
నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. స్వామి, నేననుకున్నట్టుగానే నీ మొక్కు చెల్లించాను. అలాగే నేనేదైతే కోరుకున్నానో అది జరిగేలా చూడు స్వామి. ఈరోజు జరగబోయే నిశ్చితార్థం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా ఆశీర్వదించు. అన్నీ సవ్యంగా పూర్తయితే నా మెడలో తాళి కట్టిన గౌతమ్ సార్ చేతిని పట్టుకుని మొట్టమొదటిసారిగా నీ సన్నిధికే వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. ఇదే నీ పాదాల దగ్గర నేను పెట్టుకునే మొక్కు. అమ్మా శుభం, మీ కోరిక నెరవేరుతుంది తప్పకుండా. ఎక్కడికి తీసుకొచ్చారు? నన్నెక్కడికి తీసుకొచ్చారు? నా కొడుకు ఎక్కడున్నాడు? ఎక్కడికి తీసుకొచ్చారు? నా కొడుకు దగ్గరికి తీసుకెళ్తానన్నారు కదా, ఎక్కడ నా కొడుకు? దీపక్! నాన్న దీపక్! దీపక్! రే దీపక్! 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 దీపక్ లేరా? నన్ను చూడు దీపక్! దీపక్ ఎలా ఉన్నావు దీపక్? నీకేం కాలేదు కదా? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దీపక్ అలా అనుకున్నానా? నువ్వేం చేస్తే వాళ్ళని ఇలా కట్టేశారు? చెప్పు, ఏం చేశావు? అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళకి నీకు ఏంటి సంబంధం? అయ్యో
వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదురా. నేను నీకోసమే వచ్చాను. దీపక్, అయితే వీళ్ళతో ఎందుకు కలిసి వచ్చావు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చేసే పనుల వల్ల నేను నరకం అనుభవిస్తున్నాను. అయ్యో రవిచంద్ర గారు, నా కొడుకుని ఏం చేయకండి. మీకు దండం పెడతాను. వాడిని ఏం చేయకండి. వాడు చిన్నోడు, వాడికేం తెలీదు. నీకేం కాదు నాన్నా, నీకేం కాదు. నీకు నేనున్నాను, నీకేం కానివ్వను. ఎందుకు ఇంతలా నటిస్తున్నావు? ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నువ్వు నా గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అలా అనొద్దురా, నేను నీకు అమ్మన్రా. కాదు, అసలు నువ్వు నా తల్లివే కాదు. నిన్ను అమ్మాని పిలవాలంటే కూడా నాకు అసహ్యం వేస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నాకు నరకంగా ఉంటుంది. సార్, మీరెవరో నాకు తెలీదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కూడా నేను అడగను. కానీ ప్లీజ్ దయచేసి ఈవిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమానండి. ఆ తర్వాత కావాలంటే నన్ను ఏదైనా చేసుకోండి. అయ్యో దీపక్, నేను చెప్పేది ఒకసారి విను దీపక్. నీకేం కాదు నాన్నా, నీకు నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి విడిపిస్తాను. ఎలా విడిపిస్తారు? ఈరోజు మీరు నేను చెప్పినట్టు చేయకపోతే మీ కొడుకు ఇదే లాస్ట్ రోజు అవుతుంది. అవును, నేను చెప్పినట్టు చేయకపోతే మీ కొడుక్కి ఈరోజే ముహూర్తం పెట్టేస్తా. నీకు కొడుకుగా పుట్టినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. ఆ దేవుడు నీ కడుపున పుట్టినందుకు నాకు బాగా బుద్ధి చెప్పాడు. వెళ్ళిక నుంచి. దీపక్, అలా అనొద్దు నాన్నా. వెళ్ళమని చెప్తున్నాను కదా. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు మాత్రం నేను చచ్చా కూడా నన్ను చూడ్డానికి రావద్దు. అయ్యో దీపక్, ప్లీజ్ నాన్నా అలా మాట్లాడుకో. నీకేం కాదు. నిన్ను ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే నిన్ను మాత్రం సేఫ్ గా బయటకు వచ్చేలా చేస్తాను. నీకేం కాదు, నువ్వు భయపడకు. వదలమని చెప్తున్నాను కదా. రవిచంద్ర గారు, నా కొడుకుని ఎందుకు ఇలా చేస్తున్నారు? వాడేం చేశాడు అంత పెద్ద తప్పు? మృణాలిని గారు, కూల్. మీ కొడుకు ఏ తప్పు చేయలేదు. మొత్తం మీరే చేశారు. నా కొడుకుని బయటికొచ్చేలా చేస్తారని చెప్పి చివరికి జైలుకు పోతుంటే చూస్తూ అలా నించున్నారు. అందుకే నేను పడ్డ బాధ మీకు తెలియాలి కదా. నా కొడుకు నాకు దూరమైతే మీ కొడుకు కూడా మీకు దూరం అవ్వాలి కదా. సార్ ప్లీజ్, వాడినేం చేయొద్దు. నేనేం చేయాలో చెప్పండి. మీరు చెప్పింది ఏదైనా సరే నేను చేస్తాను. కానీ నా కొడుకును మాత్రం ఏమీ చేయొద్దు ప్లీజ్. అలా అని మీ కొడుకును నేనేమీ చేయకూడదు అంటే నాకు మీరొక పని చేయాలి. చెప్పండి, ఏ పని చేయాలి? దీపక్, దీపక్,
చెప్పండి. తాక్షి. తన పేరు తాక్షి. ఈరోజు మీ మేనల్లుడు గౌతమ్ ఎంగేజ్మెంట్ జరుగుతోంది కదా, దానికి మీరు వెళ్తారని నాకు తెలుసు. కానీ మీరొక్కరే కాదు, మీతో పాటు తనని కూడా తీసుకెళ్ళాలి. అక్కడికి తను చేంజ్ చేస్తుంది. ఈరోజు జరుగుతున్న ఎంగేజ్మెంట్లో గౌతమ్ని షూట్ చేసి చంపేస్తుంది. ఈ రోజు నో కాల్స్, నో మెసేజెస్. ఇవాళ ఫోన్ గురించి మర్చిపో. నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవద్దక్క, ప్లీజ్. వెళ్ళి మీ పిన్నికి చెప్పండి, మీ బాబాయ్ మీద ఆశలేమైనా ఉంటే వదిలేసుకోమని. మీ బాబాయ్తో నా ఎంగేజ్మెంట్ జరగడం ఫిక్స్.